దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొట్టమొదటిగా దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియచేసుకొంచున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మరి ఈ సమయం లోపల వాక్యాన్ని మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళదామండి. ప్రకటనకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయును ఉద్దేశించుచున్నాను. కొద్ది నిమిషాలు వాక్యము నిమిత్తము పరిశుద్ధాత్ముడు మాట్లాడి పరిశుద్ధాత్మని నడుపుదల ద్వారా వాక్యాన్ని మనందరికీ పరిశుద్ధాత్మ బోధించేటట్లుగా మనందరం కొద్ది నిమిషాలు తలలు వంచి ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవా, యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకొంచున్నాము నాయన. నా తండ్రి, ఈ సమయంలో ప్రభా మీ వాక్యాన్ని మేము చదువుకున్నాము. నా ప్రభా తండ్రి, వాక్యాన్ని బోధించే దేవుడు మీరే కనుక నా తండ్రి నన్ను మీలో మరుగుపరచండి. నా ప్రభా యేసయ్య, నా మాటలన్నిటినీ లయపరచమని తండ్రి నన్ను ఒక బూరగా వాడుకొని పరలోక జ్ఞానముచ్చే నా ప్రభా నన్ను అభిషేకించి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా సిద్ధపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను స్వామి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. మరి ఇది మన యొక్క అంశము లవొదికీయ సంఘము యొక్క మర్మము, లేకపోతే లవొదికీయ సంఘము యొక్క దర్శనమును గురించి మనము మరి చదువుకొని ఉన్నాం కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని వారముల నుంచి ప్రకటన గ్రంథాన్ని మరి బోధిస్తూ ఉన్నాము పరిశుద్ధాత్మ దేవుడు. మొట్టమొదటిగా యోహాను యొక్క దర్శనము, మరి 7 సంఘాలను గురించి యేసు ప్రభు రాయమన్న 7 సంఘాలను వివరముగా రాయటానికి యేసు ప్రభు వారు యోహానికి ఇచ్చిన దర్శనమైంది కనుక 7 సంఘాలను గురించి మనము ఇంతవరకు 6 సంఘాలను మనము ధ్యానించి ఉన్నాము కనుక 7వ సంఘముగా ఈ దినాన మరి లవొదికీయ సంఘాన్ని గురించి కూడా మనం కొద్ది విషయాలు తెలుసుకోవటానికి దేవుడిచ్చిన కృప ఉన్నది కనుక ఒక్కసారి మనము మరి 6 సంఘాలను గురించి మనం ధ్యానించినట్లయితే మొదటిగా ఎఫెసీ సంఘాన్ని మనం గమనించినట్టయితే ప్రభువు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరించిన విధముగా నా మొదటి ప్రేమను మరిచితివని నీ మీద నింద ఒకటి మోపవలసి ఉన్నదని చెప్పి ఒకవేళ నువ్వు మారు మనస్సు పొంది తిరిగి మొదటి క్రియను నీవు జరిగించిన ఎడల నేను నీకు జీవ కిరీటమునిచ్చదనని ఎఫెసీ సంఘముతో దేవుడు హెచ్చరించినట్టుగా లేఖనాలు మనకు తెలియజేయబడతా ఉంది. రెండవదిగా మనం గమనించినట్టయితే సుర్మా సంఘమును గురించి దేవుడు మనకు హెచ్చరించాడు. మహాశ్రమలను అనుభవిస్తున్న సంఘము కనుక ఆ శ్రమలలో నీవు మరి నిలబడి ఆ శ్రమలను నువ్వు జయ జీవితాన్ని పొందిన ఎడల నేను నీకు మరి జీవ కిరీటమును ఇచ్చేదనని దేవుడు ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఉంది కనుక మరి దేవుడు మొదటిగా ఎఫెసీ సంఘములో జీవవృక్ష ఫలాన్ని భుజింపనెత్తునన్నాడు. రెండవ సంఘానికి వచ్చేసరికి జీవ కిరీటమును నేను ఇచ్చేదనన్నాడు, జయ జీవితాన్ని జీవించిన వారికి. మూడవదిగా మనం గమనించినట్టయితే పెరిగేమో సంఘము, ఇది జారత్వముతో నింపబడ్డ సంఘము, బిలాము యొక్క బోధలను అనుసరించి నడుస్తున్న సంఘము కనుక తిరిగి నువ్వు మారు మనసు పొందినట్లయితే మరుగైన మన్నాను తెల్ల రాతిని కొత్త పేరును నీకు ఇచ్చేదనని చెప్పి మరి పెరిగేము సంఘాన్ని గురించి దేవుడు హెచ్చరించాడు. నాలుగవదిగా మనం గమనించినట్టయితే తుయతైర సంఘము, తుయతైర సంఘాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ యెజబెలు ఆత్మ కలిగి గర్వము, అహంకారము, అతిశయము, నేనన్నా మరి స్వార్థముతో నింపబడిన ఈ సంఘాన్ని బట్టి ప్రభు హెచ్చరించాడు. తిరిగి నువ్వు మారు మనసు పొందినట్లయితే జనముల మీద నీకు అధికారమును వేకువ చుక్కను నేను నీకు ఇచ్చేదనని చెప్పి ఇక్కడ మరి తుయతైర సంఘాన్ని గురించి దేవుడు హెచ్చరించాడు. మరి ఆ 5వదిగా మనం గమనించినట్టయితే సార్దీసు సంఘము, సార్దీసు సంఘము
మరి అది జీవించుచున్నదన్న మాత్రం ఉంది, కానీ నువ్వు మృతుడవే అంటుండ. అంటే క్రియలు లేకుండా క్రైస్తవులమే మేము అని చెప్పి క్రియలు లేని జీవితాన్ని దేవుడు తెలియజేస్తాడు. ఒకవేళ నువ్వు మారు మనసు పొందినట్టయితే దేవదూతల ముందు నేను ఒప్పుకొనేదను, జీవగ్రంథమందు నీ పేరు ఎంత మాత్రమును కూడా తుడిచి పెట్టనని చెప్పి ఇక్కడ సార్దీసు సంఘాన్ని గురించి దేవుడు తెలియజేశాడు. కనుక మరి 6వ సంఘాన్ని మనం గమనించినట్లయితే ఫిలదెల్ఫియా సంఘము. ఫిలదెల్ఫియా సంఘాన్ని దేవుడు బహుగా ప్రేమించినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తాయి. ఎందుకనంటే ఫిలదెల్ఫియా సంఘము దేవుని కొరకు వారు మహాశ్రమలను అనుభవించి చావైనా మరణమైనా కూడా మేము దేవుని కొరకే సాక్షులుగా నిలబడతామని వారి సమస్తాన్ని కూడా దేవుని కొరకు వెచ్చేసి వారు దేవునిని మహిమపరచారు. కనుక ఫిలదెల్ఫియా సంఘాన్ని బట్టి దేవుడు బహుగా సంతోషిస్తాం. వారిని శ్రమలు వస్తాయి, అపవాది ఎంతగానో అంచకాలములా మరి మీరు ఎంతగా దేవునిలో ఉన్నా కూడా వాడు వచ్చి మిమ్మల్ని శోధించుతాడు. కనుక శోధనలను మీరు జయించాలా. శోధనను జయించి దేవునిలో మీరు ఆయన కొరకు సాక్షిగా నిలబడ్డప్పుడు మిమ్మల్ని ఆలయములో స్తంభముగాను మరి నా దేవుని కొత్త పేరును నేను మీకు పెట్టదనని చెప్పి 6 సంఘాలను గురించి మనము క్లుప్తముగా గత కొన్ని వారాలుగా మనము ధ్యానించి ఉన్నాం. కనుక 7వ సంఘము గురించి ఈ దినాన మనము కొద్ది విషయాలు నేర్చుకుందామండి. లవదొకియా సంఘము. ఈ లవదొకియా సంఘాన్ని బట్టి ప్రభు ఏమంటాడంటే, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు కానీ నులివెచ్చనిగా ఉన్నావు కనుక నేను నా నోటిలోని నిన్ను ఉమ్మి వేసేదను అని చెప్పి ఇక్కడ లవదొకియా సంఘాన్ని గురించి ప్రభు తెలియచేస్తా ఉండు. కనుక ఈ లవదొకియా సంఘమును మనం గమనించినట్లయితే చిన్న ఆసియాలో ఒక ధనవంతమైన మరి పట్టణము, చాలా ధనవృద్ధితో నింపబడ్డ పట్టణం అయి ఉన్నది యొక్క లవదొకియా సంఘం. ఎందుకనంటే అక్కడ మరి సారవంతమైన భూమి, విస్తారమైన పంటలు, మరి గొర్రెబొచ్చుతో వారు తివాసీలు చేసి అమ్మేవారు. గ్రీకు సామ్రాజ్యం ప్రకారంగా వారు మరి సాంస్కృతిక క్రియలతోనూ ఆ తర్వాత కళా కేంద్రములతోనూ పరిశ్రమలతోనూ వైద్య విద్య సంస్థలతో బహుగా మరి ఆశీర్వదింపబడ్డమే లవదొకియా సంఘము. ఈ లవదొకియా సంఘాన్ని మనం గమనించినట్లయితే మొట్టమొదటికి ఈ సంఘము లోపట ఏ విధముగా కట్టబడ్డదంటే, అపోస్తుడైన పౌలు ఈ సంఘానికి వెళ్ళలేదు, కానీ ఈ సంఘాన్ని గురించి తాను దేవుని సన్నిధానములో ప్రార్థన చేసి వారికి ఒక పత్రికను వ్రాసి పంపారు. అది మనం చదువుకుందామండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1-2 వచనాన్ని మనం గమనించినట్టయితే, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలమైన ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి యొక్క లవదొకియా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తా ఉన్నాను. నేను బహుగా శ్రమ పడుతా ఉన్నాను, మీరందరూ కూడా ఆత్మీయంగా సిద్ధపడాలా, మీరు ఆత్మ సంఘముగా ఉండాలని మీ కొరకు నేను ప్రార్థించుచున్నానని చెప్పి ఒక పత్రికను వారికి పంపించినప్పుడు లవదొకియా సంఘమంతా కూడా నిజంగా ఆత్మీయముగా సిద్ధపడ్డ సంఘమై ఉన్నది. ఎప్పుడైతే ఆత్మీయంగా ఈ సంఘము సిద్ధపడ్డదో మరి యోహాను భక్తుడు మరి అక్కడ సువార్త ప్రకటించటానికి వెళ్ళి అక్కడ సంఘం లోపట తాను సంఘ అభివృద్ధి కొరకు పరిచర్య చేస్తా ఉన్నప్పుడు వారు వ్యతిరేకంగా యోహానుకు వ్యతిరేకించబడి తిరిగి వారు పాత స్థితికి వెళ్ళిపోయారు. అప్పుడే ప్రభు ఏమంటాడు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా నుండిన మేలు కానీ నులివెచ్చనిగా నీవు ఉన్నావు కనుక నా నోటిలో నేను నిన్ను ఉమ్మి వేసి తిని అని చెప్పి ఇక్కడ ప్రభువు లవదొకియా సంఘాన్ని గురించి హెచ్చరించినట్టుగా మనకు లేఖనాలు తెలియజేయబడుతుంది. కనుక మరి ఒక్కసారి మనం గమనిద్దాండి. వెచ్చగా అన్నప్పుడు మరి చూడండి, వెచ్చగా ఇది ఆత్మీయమైన స్థితిని దేవుడు గ్రహించమని మనకు తెలియజేస్తుంది. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో, ఎప్పుడైతే దేవుని
దేని కొరకు నువ్వు ఆశపడి బ్రతకాలనుకుంటావో నీలో ఒక ఆశ, లేకపోతే నీలో ఒక ఆతృత, నీలో ఒక మరి సంతోషము ప్రజ్వరిల్లుతా ఉంటది. నీ రక్షణ సువార్తను ఇతరులకు నేను తెలియచేయాలా, నా రక్షణను బట్టి ఎంతో మంది దేవుని సన్నిధానానికి నేను నడిపించాలా, నా దేవుడు నాకు చేసిన మేళ్లను బట్టి నేను మౌనముగా ఉండనన్న ఆత్మీయమైన ఉద్రేకము, ఆత్మీయమైన తలంపులు, ఆత్మీయముగా నీవు వెచ్చగా ఉంటామని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే దేవునితో సహవాసము, ప్రార్థన, ఆ తర్వాత ఐక్యత, మరి సంఘ సహవాసము, దేవునితో కూడి వాక్యంగా ధ్యానించడము, ఇవి ఉన్నప్పుడే మనము వెచ్చగా ఉంటామో. ఎప్పుడైతే వీటిల్లో నుంచి మనం కొద్దిగా దిగజారిపోతామో మరి మనము ఆ స్థితి నుండి కిందికి జారిపోతామని దేవుడు హెచ్చరిస్తుండు. కనుక రక్షణ పొందిన నీవు నేను వెచ్చగా ఉండాలని ప్రభువు ఆశిస్తా ఉన్నాడు. మన ఆత్మలో ఒక ఉబ్బుకు కావాలా, ఆత్మలో ఒక ఆత్రుత కావాలా, నశిస్తున్న ఆత్మలను దేవుని సన్నిధానానికి నడిపించాలా. నేను ఒకప్పుడు చీకటిలో ఉంటిని, ఇప్పుడు వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను నేను ప్రచురము చేయాలన్న ఆశ, ఆకాంక్ష ఎప్పుడైతే మనలో ఉంటుందో నిజముగా మనం ఆత్మీయముగా వెచ్చగా ఉన్నవారేమని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తా ఉండు. కనుక మరి దీన్ని బట్టి చల్లగా అని చెప్పి కూడా దేవుడు హెచ్చరిస్తా ఉండు. కనుక నువ్వు చల్లగా ఉన్నను కూడా పర్వాలేదు అంటుడు. చల్లని ధనం అని అంటే వాక్యాన్ని వింటున్నామో, వాక్యాన్ని గ్రహిస్తున్నామో, విన్నంత మాత్రాన విన్నప్పుడే మనకు ఒకలాంటి సంతోషం, అబ్బో వాక్యం ఎంత బాగుంది, వాక్యానుసారంగా నేను బ్రతకాలా, వాక్యం అంటే చాలా ఇష్టము అని చెప్పి ఆశపడుతూ ఆ వాక్యం ప్రకారముగా క్రియలు జరిగించకుండా చల్లని స్థితిలో దిగజారిపోయిన వారిని గురించి ప్రభు హెచ్చరిస్తున్నాడు. విన్నంత మాత్రము కాదు కానీ ఇక్కడ క్రియలు లేని జీవితము మృతతుల్యము అన్నాడు. కనుక చల్లగా ఉంటారంట, అయినా కూడా పర్వాలేదంటాడు ప్రభు. నువ్వు వెచ్చగుంటేనేమో ఆత్మక్రియలు జరిగిస్తావో, నువ్వు చల్లగున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే వాక్యముని విన్నావు కనుక దేవుడు నేను ఒక్కసారైనను కూడా పలకరించి ఆ చల్లదనములో నుంచి తిరిగి నేను ఉజ్జీవింపచేసే దేవుడనని చెప్పి మనల్ని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తా ఉండు. కనుక మూడవదిగా మనం గమనించినట్లయితే నుల్లి వెచ్చని స్థితి అని చెప్పి దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నుల్లి వెచ్చని స్థితి అన్నప్పుడు ఇదే విధంగా అంటే వాక్యాన్ని వింటామో, వాక్యానుసారం బ్రతకాలని ఆశపడతాము కానీ లోకాశలు, శరీరాశలు, ఆ తర్వాత ద్విమనస్సుకులారా అన్నాడు. ఎందుకంటే లోకముతో పాటు స్నేహము, దేవునితో పాటు స్నేహము కనుక ఇరువురికి మనము దాసులము కాలేము. కనుక నులివెచ్చని స్థితిని దేవుడు అక్కడ మనల్ని జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైన ఆశలతో ఉన్నది, ఈ లోక సంబంధంగా తినుము, తాగుము, సంతోషించము కనుక వీటన్నిటి నుంచి విడుదల పొందలేక దేవుని సన్నిధానానికి రాలేకుండా నువ్వు వింటున్నవే కానీ వెచ్చగైన లేవో చల్లగైన నులివెచ్చనిగా అంటే నటన జీవితములో జీవిస్తున్నవని దేవుడి దినాన హెచ్చరిస్తాడు. కనుక నటన జీవితాన్ని లేకపోతే దేవుడు వ్యభిచారులను క్షమించే దేవుడు, వేశ్యలను క్షమించే దేవుడు కానీ వేశ్యదారులను క్షమించే దేవుడు కాదని ఇక్కడ మనకు లేఖనాలను తెలియజేస్తున్నాడు. కనుక ఆనాడు మరి లవదొకియా సంఘాన్ని బట్టి దేవుడు నువ్వు వెచ్చగానైనా నువ్వు చల్లగానైనా నుండిన చాలు కానీ నుల్లవెచ్చనగా ఉంటే నేను నా నోటిలోని నేను ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు హెచ్చరిస్తాడు. కనుక ఈ దినాన మన ఆత్మీయ జీవితం లోపట ఏ విధముగా ఉన్నామా, దేవుడు ప్రేమించాడు, వెతికాడు, రక్షించాడు, ఆ రక్షణను బట్టి నీలో ఆత్మక్రియలు ఉన్నవా, లేకపోతే చల్లారిపోయి ఇంకా ఏసే రాకడ చాలా దినాలు ఉంది, లేకపోతే చాలా సంవత్సరాలను నిర్లక్ష్యముతో నీవా ఇంకను దేవుని సన్నిధానం నిలబడలేకపోతున్నావా, లేకుంటే నటన జీవితాన్ని జీవిస్తా నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావని దేవుడి దినాన మనల్ని హెచ్చరిస్తా ఉండు. కనుక లవదొకియా సంఘాన్ని బట్టి దినాన మనము వెచ్చగానైనా
చల్లగానే నులివెచ్చగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకొని మనము దేవుని కొరకు బ్రతికి దేవుని చిత్త నెరవేర్చాలని ఆయన ఆశిస్తూ మరి ఆయన చాలా ప్రేమించే దేవుడు మన తండ్రి. ఏ తారతమ్యము లేని దేవుడై ఉన్నాడు కనుక ప్రకటనకు రాసిన గ్రంథము 3:19 మనం చదువుకుందామండి. నేను ప్రేమించు వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. చూడండి ప్రభు ఎంతగా మనల్ని ప్రేమిస్తాను. మనం లోకములో ఉన్నా కూడా, నటన జీవితము జీవిస్తాకున్నా కూడా, మృతతుల్యులుగా ఉన్నా కూడా, నిర్లక్ష్యాన్ని చేస్తున్నా కూడా, దేవుని కొరకు ఆశ లేకుండా నువ్వు బ్రతుకుతా ఉన్నా కూడా ఒక ఆత్మైనను కూడా నశించిపోకూడదని ప్రభు ఈ దినాన నీ కొరకు నా కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఆయన విజ్ఞాపనలను యాచనలు ప్రార్థనలను చేయించు ఒక ఆత్మ కూడా నశించిపోకూడదని ఇంకా ఆయన మనకు సమయం ఇస్తున్నట్టుగా ప్రేమించే దేవుడు మన కొరకు ఈ దినాన హెచ్చరిస్తాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా నేను దినమెల్లా నేను నీ కొరకు నా చేతులు చాచి ఉన్నాను అంటా ఉండు కనుక ఆ చాచిన చేతులలోనికి నువ్వు నేను వెళ్ళాలా. ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు రమ్మని పిలుస్తా ఉన్నాడు కనుక ఆయన మాటకు నువ్వు వినబడితే, ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన నిన్ను బహుగా ప్రేమించే దేవుడు అని తెలియచేస్తాం. తిరిగి ప్రకటనకు రాసిన గ్రంథము మరి 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అంటుండే. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఎందుకనంటే ఉదాహరణంగా ఆయన ప్రేమను మనం గ్రహించినట్లయితే భూలోకములో మొట్టమొదటిగా మన ఆది తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోమంటా ఉన్నాడు. ఆదామవలను బహుగా ప్రేమించాడు. ఏదెను వనముల సమస్తాన్ని ఇచ్చి మంచి చెడుల వృక్షఫలాన్ని తినవద్దని ఆజ్ఞాపించాడు. కానీ అపవాది శోధించినందువలన పండును తిని ఆజ్ఞను అతిక్రమించారు కనుక ప్రేమించిన దేవుడు తప్పనిసరిగా గద్దించి శిక్షించి తిరిగి ఆదరించేవాడని లేఖనాలు మనకు తెలియజేస్తుంది. కనుక వారు చేసిన పాపాన్ని బట్టి వారిని గద్దించాడు, శిక్షించాడు. నేటి వరకు కూడా అదే శిక్షా విధిలో ఉన్నాము కానీ తిరిగి ప్రేమించాడంట. ఆయన మనకు చర్మపు చొక్కాయిలచే మనల్ని అలంకరించెను అని అంటాడు. నూతన నిబంధనగా మరి మనం గమనించినట్టయితే తప్పిపోయిన కుమారుని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అన్నీ ఉన్నాయి తప్పిపోయిన కుమారునికి. తండ్రి దగ్గర నుంచి అన్ని సంపాదించుకొని పరుగులెత్తాడు లోకము వంక. లోకములో తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఏమీ లేని వాడైపోయి తిరిగేమంటాడు, ప్రభా తండ్రి నేను పరలోకానికి భూలోకానికి నేను పాపము చేసి కనుక ఇక మీదట ఇంటిలో నన్ను ఒక పన్నివానిగా పెట్టుకొని కుమారునిగా కాదన్న ఆ తగ్గింపు జీవితం, ఆ తగ్గింపు ప్రార్థన ద్వారా మరి తండ్రి అతనిని ప్రేమించి కౌగలించి తిరిగి ఆ యొక్క మొదటి స్థితిని ఇవ్వగలరు. ఈ దినాన కూడా యేసు ప్రభు వారు మనల్ని ఇదే ప్రేమతో పిలుస్తున్న. తప్పిపోయినవేమో లేకపోతే ఆజ్ఞను అతిక్రమించావేమో, లోకంతో పాటు సంబంధంతో నువ్వు లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ప్రేమించే దేవుడు నిన్ను గద్దిస్తాడు. గద్దించక మానడు, శిక్షించక మానడు. కానీ తిరిగి ఎప్పుడైతే నీ తప్పును ఒప్పుకొని వదిలిపెట్టి ఆయన సన్నిధానానికి వస్తావో ఆయన నిన్ను బహుగా ప్రేమించి ఆదరించి ఆశీర్వదించే దేవుడు అని ఇక్కడ మనకు తెలియజేస్తా ఉండదు. కనుక మరి ఈ లేఖనాల ప్రకారముగా మనం గమనించినట్టయితే హృదయం అని తలుపు దగ్గర వచ్చి ఆయన మనల్ని తట్టుచున్నాడు అని అంటాడు. చూడండి మన ఆత్మ లోపట రెండు ఆత్మలు పోరాడుతూ ఉంటాయి. ఒకటి పాపమును చేయమంటది, ఇంకొక ఆత్మ అది పాపాన్ని గద్దిస్తూ ఉంటది. కనుక నీకు దేవుడు మంచి జ్ఞానమునిచ్చాడు, మంచి చెడుల జ్ఞానమునిచ్చాడు. కనుక ఆ జ్ఞానము ప్రకారముగా చెడేంటో తెలుసు, నీకు మంచి ఏంటో తెలుసు. కనుక మంచిని పాటించి చెడును వదిలిపెట్టి ఆయన సన్నిధానికి రావాలని హృదయం అనే ద్వారము దగ్గర దేవుడు నిలిచి ఉన్నాడు. ఏ హృదయం అనే ద్వారం అంటే ఆత్మ దేవుడు నీ హృదయముతో మాట్లాడుతా ఉన్నాడు. ఆత్మదేవుడు మనందరి హృదయాలతో పలకరిస్తా ఉండే. ఇది నాన్న ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ స్థితిలో దేవునికి దూరం అయ్యావో, లోకానుసారమైన జీవితాన్ని
జీవిస్తున్నవేమో, ధనాశతో నింపబడ్డవేమో, ఈ లోక సంబంధమైన శరీరేచ్ఛలకు నీవు లోబడుతూ దేవునికి దూరం అయ్యావేమో, అయినా కూడా నిన్ను ప్రభువు ఆయన హృదయం అనే తలుపు ద్వారము దగ్గర ఉండి నా కుమారుడా నా కుమార్తె అని చెప్పి తన స్వరముతో నిన్ను నన్ను పిలుచుచా ఉన్నాడు. కనుక ఆయన పిలుపునందుకొని ఆయన స్వరాన్ని విన్నా మనము తలుపు తీయాలనంటే చూడండి, ఉదాహరణగా ఒక చిన్న మాటను మనం గమనించినట్లయితే జక్కయ్య గురించి దేవుడి జనాన్ని మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. మరి చాలా అన్యాయమైన డబ్బును సంపాదించాడు, ఆస్తిగా మాతడు ఆశీర్వదింపబడ్డాడు, ఈ లోక సంబంధమైన ధనముతో ఉన్నాడు. కానీ దేవునిని చూడాలని ఆశపడ్డ వెంటనే ఆయన మేడి చెట్టు ఎక్కి కూర్చొని ప్రభువును చూడాలనుకుండు. కానీ ప్రభు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు కనుక వెంటనే జక్కయ్యను చూసి జక్కయ్య కిందికి దిగిరా అన్న వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు, తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. కనుక ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తామని అంటాడు. ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకనంట ఆయన హృదయాన్ని తెరిచాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభా నేను ఎంత సంపాదించాను అన్యాయంగా, తిరిగి నేను రెండంతలుగా వారికి ఇవ్వబోతున్నానని ఒప్పుకున్నాడు, వాటిని వదిలిపెట్టాడు, ఆశీర్వదింపబడ్డాడు. కనుక ఈనాడు నీవు నేను ఏ విధముగానో లవదొక్కియా సంఘము మాదిరి నీవు నేనున్నామా, నిలవెచ్చని స్థితిలో ఉన్నావా, లేకపోతే నీవు ఉమ్మివేయబడబోతున్నావా, మనల్ని మనం పరీక్షించుకోమని దేవుడు ఇస్తున్న గొప్ప ఆధిక్యత ఉంది. కనుక ఇది 7 సంఘాలను గురించి మనము తెలుసుకున్నాం. కనుక 7 సంఘాలు ఏవో ఒక్కసారి మనం గమనించినట్టయితే ఆది ఆసియా ఖండముల యేసు ప్రభువారు సంచరించిన 7 ఖండాలను 7 మరి సంఘాలను గమనించి రాశాడు. కానీ ఈ దినాన ప్రపంచవ్యాప్తి ఉన్న పాపాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు ప్రతి సంఘాన్ని గురించి. కనుక ఏ పాపములో నీవు మరి అందులో నీవు నిలబడిపోయి ఏ పాపములో నుంచి నువ్వు బయటికి రాలేకపోతా ఉన్నావా, ఇది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. 7 సంఘాలలో ఉన్న ప్రతి పాపాన్ని బయలుపరచాడు, ప్రతి బలహీనతను మనకు తెలియచేశాడు. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ పాపంలో ఉన్నామా సరిదిద్దుకొని ఆయన సన్నిధానానికి రావాలని ప్రేమపూర్వకంగా దేవుడు ఆహ్వానిస్తుడు. కనుక 7 సంఘాలను దేవుడు మనకు బోధించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి నెక్స్ట్ పరలోకపు స్తుతి ఆరాధన, భూలోకపు స్తుతి ఆరాధనలోన శక్తిని మనము నేర్చుకోబోతా ఉన్నాం. ప్రకటన 4:5 అధ్యాయాల్లో. కనుక దయచేసి వాక్యం విన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మీ సమయాన్ని వెచ్చేసి ప్రకటన గ్రంథాన్ని మనం విని ఆత్మీయంగా సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ మీకు తెలియచేస్తా ఉన్నాను. చివరిగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం అండి. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధాత్మ దేవా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాము నాయన. 7 సంఘాలను గురించి నాయన మీరు వివరించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము నా ప్రభా. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నా ప్రభా. ఆత్మీయ మెలుకుదల దయచేయండి ప్రభా. మీరు అక్కడ ఎత్తబడే సంఘముగా ఉండటానికి నా ప్రభా సరిదిద్దుకొని నా ప్రభా నాయన మీ సన్నిధానం కనబట్టకు నాయన మీ కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నాయన ఇదిగో నాయన ముందు కూర్చొని నా ప్రభా వింటున్న ప్రతి బిడ్డను నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల నుంచి విడిపించండి ప్రభా. ప్రతి రోగము పైన అధికారం గల నా దేవుడవు కనుక నా ప్రభా ప్రతి రోగాన్ని యేసు నామమున బంధిస్తున్నాను ప్రభా. చీకటి క్రియలను లయపరుస్తున్నాను ప్రభా. మాంత్రిక విధులను యేసు నామమున లయపరుస్తున్నాను ప్రభా. బిడ్డలకు విడుదల దయచేయండి నాయన. ఆత్మీయంగా అలంకరించి మీరు మహిమ పొందుమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. దేవునికి వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. మా చిరునామా సిస్టర్ యు హేమలత, బెసిలేల్ మినిస్ట్రీస్, ప్లాట్ నెంబర్ 28, అలెన్ సొసైటీ కాలనీ, ఆపోజిట్ హెచ్సియు డిపో, సేరిలింగంపల్లి, 5,19,000. మా ఫోన్ నంబర్స్ 939-254-2477